కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే వనకం జై శ్రీ అకార్ ఆదాబ్ నేను మీ ఆయుష్రామ్. ఈరోజు మనం గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మనం శాతవాహన యూనివర్సిటీలో దగ్గరలో ఉన్న ఆదిత్యనగర్ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నాం. ఇక్కడ బ్రహ్మాండంగా డ్రా కార్యక్రమం అనేది జరుగుతుంది. మొదటి బహుమతిగా ఎలక్ట్రిక్ స్కూటీ, దాంతో పాటుగా రెండో బహుమతిగా వాటర్ ప్యూరిఫైయర్, మూడో బహుమతిగా మిక్సర్ గ్రైండర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ హాస్పిటల్ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ఆ డ్రా సిస్టమ్ ఎలా జరుగుతుంది ఏంటి ఆ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా గెలిచిన విన్నర్లతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రండి. సో ఈరోజు మన ఆదిత్య నగర్ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నాం. ఇక్కడ డ్రా సిస్టమ్ అనేది జరుగుతుంది, డ్రా తీయడం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సొసైటీలో ఉన్న కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఇప్పుడు మనకు అధ్యక్షులు గారు ఉన్నారు. అధ్యక్షులు గారు మల్లేశం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఆదిత్య నగర్ కాలనీ అంటేనే సూర్య భగవాన్. అంటే మేము ఒక 7-8 మంది పంతులను తెలుసుకున్న తర్వాతనే ఈ ఆదిత్య నగర్ అనేది దాదాపుగా మన కరీంనగర్లో ఎక్కడ లేదు. ఎందుకంటే సూర్యభగవాన్ గారు మాకు ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుండి అండదండగా ఉండి మా కాలనీ వాసులందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండి ఇలాంటి ప్రోగ్రాలు ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఏంటంటే ఒక 10-15 వేల రూపాయల నుండి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అది దాదాపుగా లక్షల్లో నడుస్తుంది. అంటే మా కాలనీ తరపున మేము ఏంటంటే తలా ఒక 2000 రూపీస్ కలెక్షన్ చేసుకొని అప్పుడు ఒక 50,000తో స్టార్ట్ చేసినాం. అదే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు మా కమిటీలో దాదాపుగా ఒక 3 లక్షల రూపాయల వరకు అట్లనే కంటిన్యూ నడుస్తున్నాయి. అదే కాకుండా ప్రతి దసరాకు కానీ వినాయక చవితి పండుగ కానీ తలా 2,000 రూపాయల తీసుకొని ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటున్నాము. మరి కమిటీ సభ్యులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నా కానీ ప్రెసిడెంట్ గారికి అండదండగా ఉండి వారి సపోర్ట్తోనే ఇదంతా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతున్నది. వారందరికీ నా తరపున కృతజ్ఞతలు, మరియు మీ యొక్క ఎస్టీవీ వారికి కూడా నా తరపున కృతజ్ఞత. ఆదిత్య నగర్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గారు మన వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, ఈ డ్రా అనేది తీయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. ఇది ఫస్ట్ టైం అనుకోకుండా ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాము, ఈసారి చేద్దామని స్టార్ట్ చేసాము. ఓకే, అంటే ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం అండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా మాకు కూడా కొన్ని కార్డ్స్ ఇచ్చారు. ఆ కార్డ్స్ మీద డిస్కౌంట్లు కానీ దాని తర్వాత ఇంకా చెప్పారు, అవేంటి సార్? అవును, ఇది మేము ప్రోగ్రామ్ అనుకున్న తర్వాత డాక్టర్ మహేష్ గారిని కలిసి వాళ్ళు చందా రాసిన తర్వాత మేము మా తరపున ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళు ఆ కూపన్ది కన్సల్టేషన్ ఫ్రీగా చేశారు. తర్వాత మా శ్రీవాడ సొసైటీ మాది ఇంకోటి ఉంది, వాళ్ళ తరపున ఒక 500, మళ్ళీ ఈవీ స్కూటర్ కూడా ఎప్పుడైతే కొంటారో దాని తరపున ఒక 500, అంటే ఒక కస్టమర్ 500 పే చేస్తే రేపు టోటల్ 1500 ఫ్రీ ఆఫ్ వర్త్ కాస్ట్ మనం వచ్చేటట్టు ప్లాన్ డిజైన్ చేసామండి మేము అందరం కలిసి. సార్, ఇది మాకు కూడా ఉంటుందా సార్? అందరికీ ఉంటుందా? ప్రతి ఒక్కరికి అండి. ఇది ప్రతి ఒక్కరికి, అంటే 500 కట్టిన వాళ్ళకే ఉంటుంది. ప్రతి ఒక్కరు కట్టిన వాళ్ళకి, అది కూపన్ తీసుకున్న వాళ్ళకే ఫ్రీ ఉంటుంది. సార్, నెక్స్ట్ సంవత్సరం ఇంకా దీనికంటే ఇంకైనా బ్రహ్మాండంగా చేద్దామని కొంచెం మంచిగా ప్లాన్ చేయాలని ఉంది. దీంతో కొంచెం మాకు అనుభవం వచ్చింది, ఇంకా రావాలని అనుకుంటాం. అందరి సలహాలు తీసుకుంటామండి ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఎట్లా చేయాలో తెలియకుండా స్టార్ట్ చేసాము, దేవుని దగ్గర సక్సెస్ కూడా చేసాము అనుకుంటున్నాను. మీరు అనుకున్నట్టు వచ్చారా? దాదాపు ఎంతమంది? నిన్నటి దాకా కొంచెం తక్కువ ఉండేను, అనుకోకుండా మా పెద్దలంతా కొద్దిగా ప్లాన్స్ కొంచెం చేంజ్ చేశారు, అనుకోకుండా మంచిగా సక్సెస్ అయిందండి. ఇంకేమైనా ఆఫర్లు ఉన్నాయా సార్ ఇప్పుడు దీని తర్వాత? ఇప్పుడు మనకు దీని తరపున అంటే మనకు షోరూంలో ఆఫర్స్ ఉంటాయండి. మళ్ళీ మంత్లీ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం. 17 months 3,000 ఎవ్రీ మంత్ కట్టాలండి. ఎవ్రీ మంత్ ఒక డ్రా ఉంటుంది. ఆ డ్రాలో వెళ్ళిన వాళ్ళు వెళ్తే ఇక కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు 17 డ్రాస్ ఉంటాయండి. అది ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చి డ్రా కార్యక్రమంలో పాల్గొని విజేతలకి బహుమతులు అందజేసిన డాక్టర్ మహేష్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. సార్, ఎలా అనిపించింది?
ఇప్పుడు ఈ సొసైటీకి రావడం అండ్ అదేవిధంగా ఇక్కడ ఆదిత్యనగర్ సొసైటీకి రావడం, ఇక్కడ డ్రా సిస్టంలో పాల్గొనడం? నమస్తే అండి, నా పేరు డాక్టర్ మహేష్ రెడ్డి. యాక్చువల్గా ఆదిత్యనగర్ కాలనీ గురించి ఇప్పుడు కాదు, నాకు గత 4 సంవత్సరాల నుంచి తెలుసు. ఎంత ఇన్ని కుటుంబాలు ఒక దగ్గర కలిసి ఉన్నా వేరే వేరే కుటుంబాలని కాకుండా అందరూ ఒకే కుటుంబంలాగా ఇంత చక్కగా రోజు పూజలు చేసుకుంటూ, అన్నదానాలు చేసుకుంటూ, మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఒకే కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు ఇక్కడ రావడం చాలా ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా? ఇదే లేదు సార్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. వీళ్ళందరినీ కలవడం కానీ చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీ వన్ హాస్పిటల్ తరపున ఇక్కడ ఆఫర్ కూడా ఒకటి పెట్టడం జరిగింది, దానిపైన మీరే అంటారు? అయితే యాక్చువల్గా ఏంటంటే సార్ వాళ్ళు మొన్న ఈ లక్కీ డ్రా సిస్టమ్ గురించి నా దగ్గరికి వచ్చినప్పుడు, సో ఇట్లా ఫస్ట్ ప్రైజ్ ఇది, సెకండ్ ప్రైజ్ ఇది అన్నప్పుడు, ఏదైతే మనకు లక్కీ డ్రా కోసం కూపన్ కోసం ఫస్ట్ ఇనిషియల్గా పే చేస్తున్నారో, సో నా తరపు నుంచి ఆ అమౌంట్ ఏదైతే ఉందో డాక్టర్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వడం అనేది, అంటే లక్కీ డ్రాలో విన్ అయినా కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు చేసిన దానికైతే అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేయడం. మీరు కూడా ఈ ఆదిత్యనగర్ వెల్ఫేర్ సొసైటీకి చందా కూడా ఇచ్చినట్టు? ఎస్ సార్, వీళ్ళంతా ఇక మా కుటుంబ సభ్యులు సార్. మన 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 గల్లీలో వినాయకుడు అయితే మనం ఇస్తాం కదా, ఇది కూడా మా గల్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉత్సవ కమిటీ అధ్యక్షులు సందూరి భూమిరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి వారి మాటలు తెలుస్తున్నాను సార్. మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారాలు. ఇక్కడ మేము ఆదిత్యనగర్ కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి మేము వినాయకుడిని ఇక్కడ పెడుతున్నాము. అన్ని కుటుంబాలలో ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను కలిసి తలా ఇంత విరాళంగా చేసుకొని అందరం కలిసిమెలిసి సమిష్టిగా గత 15 సంవత్సరాల నుంచి విజయవంతంగా మేము చేసుకుంటున్నాం ఇక్కడ కార్యక్రమం. దీనిలో ప్రతి కుటుంబ సభ్యులు చిన్న పెద్ద కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఈ సంతోషాన్ని, ఈ పండుగల్లో పాల్పంచుకుంటుండ్రు. ఈ నవరాత్రులు మంచిగా జరగడానికి సహకరించినటువంటి కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కాలనీని 15 సంవత్సరాల నుంచి నేను ఈ కాలనీకి ఆదిత్యనగర్ కాలనీకి దాదాపుగా 4 సంవత్సరాల లోపే జాయిన్ అయిన జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, వీళ్ళు పెద్దలు చెప్పినట్టుగా 15 సంవత్సరాల నుంచి కమిటీ నిర్వహిస్తున్నారు. చిన్నగా స్టార్ట్ అయిన ఈ కమిటీ 3 లక్షల రూపాయల నిల్వతో ఇప్పుడు అద్భుతంగా నడుస్తుంది. అధ్యక్షుల వారు మరియు ఉత్సవ కమిటీ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఈ వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నడిపించారు. వారందరికీ కాలనీ కమిటీ తరపున మరియు ఆ ఉత్సవ కమిటీ తరపున, ఉత్సవ కమిటీ సభ్యుల తరపున వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఆదిత్యనగర్ కాలనీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మరియు సుమన్ టీవీ వారికి, ఇక్కడికి వచ్చినటువంటి సుమన్ టీవీ వారికి మొదటగా ఆ మహాగణేషుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇక్కడికి ఈ ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటే కాలనీ లాగా ఒక 55 ఫ్యామిలీ తోటి మేము మొదటి నుంచి ఒక కుటుంబ సభ్యులాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఇక్కడ మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా మంచి అసోసియేషన్ తోటి, ఫ్రెండ్లీ వాతావరణంతో ఇక్కడ గణేష్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటాము. సో ఈ సంవత్సరం కూడా మేము మొదటిసారిగా ఒక బంపర్ ఆఫర్ ఆధారంగా దాదాపు 80,000 రూపాయల వర్త్ గల బంపర్ ఆఫర్స్, స్కూటీ కావచ్చు, మిక్సర్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, వాటి ద్వారా మొదటిసారిగా వన్ హాస్పిటల్ మరియు శ్రీ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకుంటూ ఆ గణేషుని ఆశీస్సులు మా అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో ఆదిత్యనగర్ వెల్ఫేర్ సొసైటీ మహిళలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి వాళ్ళ మాటలు తెలుసుకున్నారు. సార్ మేడం, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? చాలా బాగా అనిపించిందండి. మాది ఇక్కడ కాదు, మంచిర్యాల. కాకపోతే నేను మా సిస్టర్ వాళ్ళు ఇక్కడ వినాయకుని విగ్రహదాత ఇచ్చారని వాళ్ళు ఇన్వైట్ చేశారు, అందుకొని వచ్చాను. నిన్న ఈవినింగ్ రాగానే ఇక్కడ లక్కీ కూపన్ రాస్తుందని తెలిసింది. నేను కూడా ఒక 3 వేశాను. దాంట్లో ఈరోజు నాకు లక్కీ డ్రాగా 2వ ప్రైజ్ రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చాలా కలిసికట్టుగా మహిళలు కానీ పురుషులు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే అందరూ బాగా చేసుకోవాలి ప్రతి కాలనీలో అని, వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. మేడం మీరు చెప్పండి, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఈసారి ఈ విగ్రహదాతగా మేమే కొనసాగినాం. ఈ 9 రోజులు మాకు ఇంత బిజీగా దేవుని సన్నిధిలో బాగా జరిగింది. చాలా బాగా అనిపించింది. మీకు డ్రా రాలేదని ఫీల్ అయ్యారా మీరు? అలా ఏం లేదు, మేము డొనేట్ చేసాము, కానీ నేను కూడా వేసాను, కానీ నాకు రాలేదు. అలానే నేను బాధపడట్లేదు. మీరు వేసి మీరే ఇస్తే బాగుండదని వేరే వాళ్ళకి ఇచ్చారు, కానీ ఒకటి మీ చుట్టాలకే వచ్చింది. కొంచెం హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. ఓకే రైట్. థ్యాంక్ యూ మేడం.
మేడం. ఈరోజు మన ఆదిత్యనగర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు తీసిన డ్రా కార్యక్రమంలో మొదటి విజేతగా నిలిచారు పిట్టల నరసయ్య గారు. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. హలో సార్, సుమన్ టీవీ వారికి నమస్కారం. ఇక్కడ మా పెద్దోళ్ళంతా కలిసి నాకు ఒక డ్రా తీయాలని నాకు తీపన్నారు. అదే ప్రకారం నేను డ్రా తీసిన. వీళ్ళ ఆశీర్వాదంతో నాకు డ్రా వెళ్ళేది. సారీ సార్. ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా గెలుచుకున్నారు సార్? ఇదే ఫస్ట్ టైం గెలుచుకోండి. ఒకటి వేరే మన ఏదంటే మన ఇది టీవీ, చిన్న టీవీ. ఎన్ని సంవత్సరాల క్రితం? చాలా 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాలు మా బిడ్డ వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు ఈ డ్రా ఎవరు వేసింది సార్? 501 రూపాయి ఎవరు కట్టారు? మీరా? మీ ఇంకా ఎన్ని వేసారు? 501 రూపాయి ఒకటే వేసారా? ఇంకెన్ని వేసారు? 500 ఒకటే. అంటే సార్ ఇక్కడ ఒక్కొక్కరు 3, 4 వేసారు. అందుకోసం మీరు ఒక్కటేస్తేనే ఒకటి వచ్చింది. మీరు చాలా అదృష్టవంతులు సార్ నిజంగా. చూసారు కదా, ఇది కరీంనగర్లో ఉన్న ఆదిత్య నగర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఘనంగా నిర్వహించిన డ్రా కార్యక్రమంలో స్కూటీ కావచ్చు, అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, మిక్సర్ గ్రైండర్ కావచ్చు, ఇలా 3 విజేతల్ని ఎన్నుకోవడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా మనకు సనాతన ధర్మాలను పాటిస్తూ, అదేవిధంగా సాంప్రదాయాలను పాటిస్తూ ఇలాగా జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ సొసైటీ వాళ్ళు. ఇలాగే అందరూ వారికి తోచిన విధంగా ఉన్నవారు లేనివారు అని కాకుండా అందరికి తోచిన సహాయం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ పండగలు అనేటివి ఇంకా అద్భుతంగా జరుపుకోవడానికి, ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇలాంటివి ఈ డ్రా కార్యక్రమాలను చాలా వరకు ఉత్సాహాన్ని ఇస్తాయి. సో కెమెరామెన్ చింటూతో ఆయుష్ రామ్, సుమన్ టీవీ, కరీంనగర్.